తెలిసి ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ సిటీలో కార్పొరేట్ హాస్పిటల్స్ మీరు ఈ మధ్యలో హాస్పిటల్స్ కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డ్యూటీలో బిజీలో ఉన్నారని ఈవినింగ్ క్లినిక్స్ కూడా పెట్టారు. మీరు ఏ హాస్పిటల్ పోయినా 1000 రూపీస్ మినిమం. అట్లాంటి ఈ కార్పొరేట్ రంగంలో ఉన్నప్పుడు మన కొండలరావు గారు, డాక్టర్ శ్రీనివాసరావు గారు బర్కత్పురాలో రోజు హాఫ్ డే గత 25 సంవత్సరాలుగా దాదాపు 50,000 మందికి పైగా ఫ్రీ ఆఫ్ ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తూ డయాగ్నోస్టిక్ ఇస్తూ కొన్ని వందల మందికి సేవలు, వేల మందికి సేవలు ఇస్తున్నారు. హ్యుమానిటీ ఫౌండేషన్ అని ఈరోజు మన ఆర్గనైజేషన్కి వచ్చారు. అసలు ఒక డాక్టర్ అంటేనే కమర్షియల్ అయిపోయింది. మార్నింగ్ ఉస్మానియాలో, గాంధీలో చేస్తారు, ఈవినింగ్ యశోదలో చేస్తారు, మ్యాక్స్ క్యూర్లో చేస్తారు. అట్లాంటి ఈ కమర్షియల్ డాక్టర్స్ ఉన్న కోణంలో మీరు ఒక డాక్టర్గా ఉండి ఇన్ని వేల మందికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఆలోచన వచ్చింది, చెప్పవలసిందిగా శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. 1990లో నేను హ్యుమానిటీ ఫౌండేషన్ అని ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. యూనిక్ కేర్ హాస్పిటల్, లైఫ్ హాస్పిటల్, ప్రతిమ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. అక్కడ 400, 500 విజిట్ ఛార్జ్ పేషెంట్స్ అండ్ ఫిజియోథెరపీ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో అక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులు, నడుము, మెడ, ఆర్థరైటిస్, సీ స్పైన్, లంబర్ స్పైన్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. యాక్చువల్లీ మీరు వచ్చేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. పర్ విజిట్ 300, 350, 400 పర్ విజిట్. మీకు కనీసం 15 డేస్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప మీకు తగ్గదు ఆ పెయిన్. అయితే మీరు వస్తారు, ఈరోజు 300 పే చేస్తారు, సెకండ్ డే రారు. మళ్ళీ మీరు పెయిన్ కిల్లర్స్కి వెళ్తారు. నీ రిప్లేస్మెంట్ మొకాళ్ళు అరిగిపోయి మార్పిడి దశ వరకు వస్తుంది మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల. అంటే ఎందుకు తీసుకోవట్లేదు? అరే డైలీ 250 ఎవరు పే చేయాలి, డైలీ 300 ఎవరు పే చేయాలి అని ఒక చిన్న నెగ్లిజెన్సీ వల్ల మీరు అనేది నీ రిప్లేస్మెంట్. అందుకే 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు పెట్టేసి నీ రిప్లేస్మెంట్కి వెళ్తున్నారు. అలాంటివి రాకుండా ఉండడానికి అందరినీ చూసి అందరి ఒక కింది స్థాయి నుండి పై స్థాయికి అలా డబ్బున్న వాళ్ళని కానీ పూరని కానీ ఎవరికి దృష్టిలో పెట్టుకొని 9 సెంటర్స్ నేను స్టార్ట్ చేశాను. అందులో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెట్టించాను. అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. దాదాపు 60,000 మందికి నేను ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాను. నా అసిస్టెంట్స్ ఉన్నారు. మీరు బర్కత్పురాలో, కాచిగూడలో అన్నీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, ప్లేస్ ఉంది, మీరు ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయండి అంటే ఓకే డాక్టర్ గారు, కొండ శ్రీనివాస్ గారు మీరు చెప్పారు కదా, రేపే ఒక 5 lakhs రూపీస్ శాంక్షన్ చేసేసి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నా. అట్లా 9, ఇప్పుడు 10వ సెంటర్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇంకోటి మొబైల్ సర్వీస్ కూడా స్టార్ట్ చేశాను. ఎవరైనా పూర్, ఆర్ఫన్, పేదవాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. అది కూడా జస్ట్ ఒక కాల్ ఇవ్వగానే మేము వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాం. దయచేసి నా నంబర్ శ్రీధర్ గారి దగ్గర తీసుకోండి. మీ అందరిని చూస్తుంటే ఇంకా చేయాలన్న ఒక ప్రేరణ నాలో అవుతుంది. శ్రీధర్ గారిని చూస్తే ఇంకా తప్పకుండా సార్ నేను ఈ యాక్టివిటీస్ని పెంచుతాను, ఇంకా ఎక్కువ చేస్తాను. మీరు ఏదైనా సహాయం అని ఉంటే తప్పకుండా నేను చేయడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇటీవలనే హెల్త్ మినిస్టర్ గారిని కలిసాము. ఇక్కడ చనిపోయిన శవాళ్ళు ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కొత్త వెహికల్స్ పెట్టినందుకు సార్ కూడా మనం ఆనర్ చేయడం జరిగింది. మాకు సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ సూపరింటెండెంట్ గారు కూడా మాకు పరిచయం ఉన్నారు, మన ఫౌండేషన్ మెంబర్స్. మీ పేషెంట్లు ఎవరైనా డబ్బు లేని పరిస్థితిలో ఉంటే మాకు రిఫర్ చేయండి, మా వంతు బాధ్యత మేము చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఒక డాక్టర్గా వైద్యం నారాయణ ఆర్య అనే నానునికి నిజం చేస్తూ ఒక దేవునిలాగా మీరు ఇంతమంది 60,000 మందికి వెలుగునిస్తున్నందుకు చాలా సంతోషం.